సాగునీటికి కూటమి సర్కార్ ప్రాధాన్యతనిస్తుందన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు ఛానల్ను పరిశీలించిన టీడీపీ నేతలు ఆయకట్టు రైతుల సమస్యను పరిష్కరిస్తామన్నారు. వైసీపీ హయాంలో ఛానల్స్ ను పట్టించుకోలేదని విమర్శించారు. గుంటూరు జిల్లా వింజనంపాడులో గుంటూరు ఛానల్ను పరిశీలించారు కేంద్ర మంత్రి పెమ్మసాని, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. గుంటూరు ఛానల్ ఆధునీకరణకు 369 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇవ్వడంతో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గుంటూరు ఛానల్ 47 కిలోమీటర్ల నుంచి 74 కిలోమీటర్ల వరకు విస్తరిస్తామన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. కాలువ విస్తరణతో 48,000 ఎకరాలు అధికంగా సాగవుతాయన్నారు. దాదాపు 50 గ్రామాలకు తాగునీరు కూడా అందుతుందన్నారు. గుంటూరు ఛానల్ కు 4 టీఎంసీల కేటాయింపులున్నాయని, కాలువ ఆధునీకరణతో కేటాయింపులన్నీ వినియోగించేలా చేస్తామన్నారు. ఇప్పుడు 47 కిలోమీటర్లు ఉన్నటువంటి ఛానల్ ని 74 కిలోమీటర్ల వరకు పెంచే విధంగా గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో పెట్టాం. మనం పెట్టినప్పుడు 70 కోట్లతోటి ల్యాండ్ ఎక్విజిషన్కి మనం అన్ని నోటీసులు ఇచ్చాం. అప్పటి వరకు దాంట్లో 11 కోట్లు మొన్నటి వరకు చెల్లించారు. ఇంకొక 60 కోట్లు చెల్లించాల్సిన విషయం ఉంది. అది కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. కొంచెం రెవెన్యూ ఇష్యూస్ ఉండటం వల్ల అవి కూడా ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ 2-3 నెలల్లో లోపే ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తే, ఎందుకంటే ఇది కాంట్రాక్టర్ ఇంతకుముందు రేట్స్ తోటి చేయడానికి ముందుకొచ్చారు. ఆ గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ వర్క్ ఇమీడియట్ గా స్టార్ట్ అవుతుంది. అంతకుముందు గుంటూరు ఛానల్ ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు వైసీపీ నేత అంబటి మురళి. ఛానల్స్ ను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గుర్రపు డెక్క పేరుకుపోయిందన్నారు. మరోవైపు అంబటి మురళికి కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు. తాము ఛానల్స్ ను అభివృద్ధి చేయడమే కాదు, గుర్రపు డెక్కను కూడా తొలగించి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. గత వైసీపీ పాలనలో సాగునీటిని పట్టించుకోలేదని విమర్శించారు కేంద్ర మంత్రి. క్వాలిటీ వచ్చే విధంగా, ఎందుకంటే ఇది మళ్ళీ ఈ రోజు తవ్వితే ఇంకొక 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు చుట్టుపక్కల ప్రాంతంలో మళ్ళీ ఈ విధంగా గుర్రపు డెక్కలు పేరుకోకుండా చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటామని. థ్యాంక్ యూ. వైసీపీ హయాంలో రైతులను ఇబ్బంది పెట్టారన్నారు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. సీఎం చంద్రబాబు అన్నదాతలను ఆదుకుంటున్నారన్నారు.